ఈ వీడియోలో ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఫార్మసీ ఏదో ఒక డిగ్రీ చేసి మీరు ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ కావచ్చు, ఎవరు ఎలిజిబుల్, ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్, సో ఎలాంటి కాలేజెస్లో మీకు అడ్మిషన్స్ వస్తాయి, ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా రాయాలండి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరే తెలంగాణ టీజీ ఐసెట్. సో ఎవ్రీ ఇయర్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ తెలంగాణ ఐసెట్ రాయడం వల్ల మీరు 2 కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకు ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సెకండ్ కోర్స్ వచ్చేసి ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఈ 2 కోర్సెస్ మనకు రెగ్యులర్ మోడ్లో 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. మీరు యూనివర్సిటీస్లో కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ఎక్కడన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవి మనకు ఫస్ట్ పాయింట్ కోర్సెస్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎంబీఏకి ఎవరు ఎలిజిబుల్, ఎంసీఏ ఎవరు ఎలిజిబుల్. సో కొన్ని టైప్ ఆఫ్ డిగ్రీ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ ఉండదండి. సో ఫస్ట్ మనం ఎంబీఏ చూద్దాం. సో ఎవరైతే ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే టీఎస్ లైక్ తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ రాయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఎంబీఏకి ఎవరైతే 3 ఇయర్ ఆర్ 4 ఇయర్ డిగ్రీ హోల్డర్స్ ఉన్న వాళ్ళు అందరు ఎలిజిబులే, కానీ కొంతమంది నాట్ ఎలిజిబుల్. సో ఎవరు ఎలిజిబులో ఫస్ట్ చెప్తాను. సో ఇక్కడ డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత నార్మల్ డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం అండ్ బీసీఏ వీళ్ళందరూ 3 ఇయర్ డిగ్రీ వాళ్ళు. అంటే మీరు ఓపెన్లో చేసిన అండ్ రెగ్యులర్లో చేసిన అందరు ఎలిజిబులే ఉంటుంది. అండ్ 4 ఇయర్ డిగ్రీ అంటే 4 ఇయర్ అంటే మనకు బీఈ బీటెక్ వాళ్ళు, సో 4 ఇయర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే 3 ఇయర్ వాళ్ళు, 4 ఇయర్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ బీఈ బీటెక్ అండ్ బీ ఫార్మసీ, సో ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు కాకుండా మనకు ఎవరైతే డిగ్రీ ఓరియంటల్ లాంగ్వేజెస్లో చేసిన వాళ్ళు ఉంటారో మీరు నాట్ ఎలిజిబుల్ అండి ఎంబీఏ చేయడానికి. సో మీరు డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్లో కొంతమంది చేసి ఉంటారు నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్, వాళ్ళు ఎంబీఏ లైక్ ఈ ఐసెట్లో మీరు నాట్ ఎలిజిబుల్. సో ఇది ఎంబీఏ గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఇప్పుడు చూద్దాం. సో ఎంసీఏ చేయాలంటే మీ యొక్క డిగ్రీ బీసీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ అండ్ బీఏ వీటితో పాటు మీరు ఈ డిగ్రీ హోల్డర్స్కి మీ యొక్క ఇంటర్మీడియట్లో కావచ్చు ఆ డిగ్రీలో మీకు మ్యాథ్స్ సబ్జెక్టు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. సో మెయిన్గా ఇక్కడ బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ క్యాండిడేట్స్, డిగ్రీ హోల్డింగ్ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ ఎట్ డిగ్రీ లెవెల్. సో మీకు ఇంటర్మీడియట్లో ఉండి డిగ్రీలు లేకపోయినా ఓకే, ఇంటర్మీడియట్లో లేకపోతే కనీసం మీకు డిగ్రీలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. అంటే మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. సో రెండిట్లో ఉంటే పర్లేదు, కానీ ఇంటర్లో అన్నా ఉండాలి, లేదంటే మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో అన్నా ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను. సో మీకు ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఏదో ఒకటి ఆ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు నచ్చిన కాలేజీలో లైక్ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్ వస్తుంది. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏజ్ కూడా చూస్తారు, మినిమం ఏజ్. సో మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఏజ్ ఉంటుందండి. సో మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది కదా, నోటిఫికేషన్ ఏ ఇయర్లో ఏ మంత్లో పడుతుందో అక్కడ నుంచి మీకు మినిమం 18 ఇయర్స్ అన్నా ఉండాలి. అంటే 17, 16 ఇయర్స్ వాళ్ళు నాట్ అప్లికేబుల్. మ్యాక్సిమం ఏజ్ ఉండదు, మినిమం ఏజ్ మనకి 18 ఏజ్ ఉండాలి, మినిమం 18. సో నోటిఫికేషన్ ఎగ్జాంపుల్ 2025లో పడితే మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 2025 ఏ రోజు పడ్డది నోటిఫికేషన్, మీరు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేసుకొని మినిమం 18 ఉంటేనే ఎలిజిబుల్. 18 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబులే, బిలో 18 అయితే నాట్ ఎలిజిబుల్. సో ఇది ఏజ్ క్రైటీరియా. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ చెప్పాను కదా, మనకు డిగ్రీ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అందులో కూడా మీకు మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ డిగ్రీ ఏదైనా పర్లేదు, కాకపోతే ఇక్కడ కేటగిరీ వైజ్గా మీకు మినిమం మార్క్స్ వచ్చాయో లేవో చెక్ చేసుకోవాలి. సో ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్లో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీ అండ్ మినిమం ఉన్నవారు ఇప్పుడు మీ యొక్క డిగ్రీ పర్సంటేజ్ చూసుకోండి.
మినిమం ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, లేదంటే నాట్ ఎలిజిబుల్. సో 4th పాయింట్, ఎలిజిబిలిటీ ఉంది, అన్నీ సాటిస్ఫై అయినాం. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్ క్యాన్ అప్లై ఫర్ తెలంగాణ టీజీ ఐసెట్ అని వస్తుంది. సో అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. సో వచ్చిన 2 monthsకి ఎగ్జామ్ ఉంటుంది. సో జూన్ ఆర్ జూలైలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించింది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 5th పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో టోటల్గా మనకు 200 మార్క్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 minutes మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ మనకు 2.5 hours 200 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ ఎంబీఏ ఎంసీఏకే చాలా ఎక్కువ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా మనకి ఎంబీఏ ఎంసీఏకే ఎక్కువ అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ కూడా హెవీ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి మనకు. ఈ 200 మార్క్స్కి 3 సెక్షన్స్లో పార్ట్ ఏ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ. ఇక్కడ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇక్కడ కూడా 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. పార్ట్ సి వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ, అంటే ఇంగ్లీష్. అండ్ ఈ ఇంగ్లీష్లోనే ఒక 10 to 15 మార్క్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ లిటరసీ, అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కూడా అడుగుతారు. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో ఇప్పుడు పార్ట్ ఏ పార్ట్ బి వచ్చేసి మొత్తం మనకు అర్థమెటిక్ ఉంటుంది, బేసిక్స్, రీజనింగ్ బేసిక్స్ ఉంటాయి. అండ్ మనకు డేటా సఫిషియన్సీ కావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, సో మనకు జామెట్రీ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, 10th క్లాస్కి బేసిక్స్. సో అవి కూడా అన్నీ కంబైన్డ్గా అడుగుతారండి. అంటే మెయిన్గా అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కొన్ని జనరల్ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ మనకు పార్ట్ ఏ పార్ట్ బి కింద వస్తాయి. పార్ట్ సి వచ్చేసి మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అంతా ఉంటుంది. బేసిక్స్ అప్ టు 10th క్లాస్ బేసిక్స్ అడుగుతారు. అండ్ మనకు కంప్యూటర్ లిటరసీ కూడా కొద్దిగా అడుగుతారు, కంప్యూటర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ బేసిక్స్. సో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. సో పార్ట్ ఏ పార్ట్ బిలో మంచిగా స్కోర్ చేసిన వాళ్ళకు మీకు మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్డ్ సిలబస్ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అంటే ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి మనకు సిలబస్లో, అవి చదివితేనే మీకు ఎక్కువ స్కోర్ రావడం జరుగుతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా సిలబస్ గురించి చెప్తాను. సో ఇవి మనకు మెయిన్ పాయింట్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు సిబిటి కంప్యూటర్ బేస్డే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అలా ఏముండవు. సో ఇది మెయిన్ పాయింట్. 7th పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్. సపోజ్ ఈ తెలంగాణ ఐసెట్లో మీకు ఎన్ని మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వడానికి. సో ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళు ఉంటారో మీకు 200కి 50 మార్క్స్ వస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50 మార్క్స్. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి మినిమం మార్క్స్ అలాంటివి ఏమి ఉండవు. మీకు మినిమం మార్క్స్ వచ్చి మీరు కూడా వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మీడియం. సో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం. సో బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే మీరు ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీ గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఈ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క డౌట్స్ని. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో మీకు సిలబస్, సో డీటెయిల్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ బుక్స్ కావచ్చు. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మన ఛానల్ ద్వారా మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ బెస్ట్ కాలేజ్ కావచ్చు, మీకు యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, టాప్ 10 కాలేజ్ కావచ్చు, మీకు కౌన్సిలింగ్లో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అప్కమింగ్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, సిలబస్ కాపీస్ కావచ్చు, ఇలాంటివి అన్నీ లైక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్, లైక్ టెలిగ్రామ్కి ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.